హలో స్టూడెంట్స్, ఇంతకుముందు క్లాసులో మనం కటక దోషాల గురించి చెప్పుకుంటున్నాము. ఆ కటక దోషాల రకాలు, తర్వాత దానిలో వర్ణ విభజనానికి సమీకరణం చెప్పినాము. తర్వాత వర్ణ విభజనాన్ని నివారించేటువంటి పద్ధతులు వివరించడం జరిగింది. ఈరోజు క్లాసులో మనకు సైడల్ విభజనాలు, ఇంతకుముందుది వర్ణ విభజనం, ఇప్పుడు ఏకవర్ణ విభజనాల గురించి నేర్చుకున్నాం. ఈ ఏకవర్ణ విభజనాలు 5 రకాలు. మీరు ప్రతిబింబాన్ని ఏర్పరిచేటప్పుడు తెల్లని కాంతిని ఉపయోగిస్తే మనకు వర్ణ విభజనం ఏర్పడింది. అలాగా తెల్లని కాంతిని కాకుండా ఏకవర్ణ కాంతిని ఉపయోగించినా కూడా మనకు కొన్ని ప్రతిబింబంలో కొన్ని దోషాలు కలుగుతాయి. ఆ విధంగా ఏకవర్ణ కాంతిని ఉపయోగించినప్పటికీ కటకము ఏర్పరిచేటువంటి ప్రతిబింబాలలో కలిగేటువంటి దోషాలనే ఏకవర్ణ విభజనాలు అంటారు. ఈ ఏకవర్ణ విభజనాలను 5 రకాలుగా విభజిస్తారు. అందులో మొదటిది వచ్చి గోళీయ విభజనము, స్పెరికల్ అబరేషన్. రెండవది కేంద్రావరణము, దీన్నే ఇంగ్లీష్లో కోమా అంటారు. 3 బిందు విస్తరణ, దీన్నే అస్టిగ్మాటిజం. తెలుగులో ఇట్నే రాస్తున్నారు కొంతమంది, ఇంగ్లీష్ రాక. తర్వాత 4వదేమో వక్రత, క్షేత్ర వక్రత, దీన్ని కర్వేచర్ ఆఫ్ ఫీల్డ్. తర్వాత 5వది వికృతి, డిస్టార్షన్. ఈ విధంగా ఏకవర్ణ కాంతిని ఉపయోగించినప్పటికీ మనకు ఈ విధంగా ఈ 5 విభజనాలు ఏర్పడతాయి. ఈ దోషాల వలన మనకు కటకము ఏర్పరిచినటువంటి ప్రతిబింబంలో స్పష్టత కోల్పోయి ఉంటారు. ఈ విభజనాలనే సైడల్ విభజనాలు అని కూడా అంటారు. సైడల్ విభజనాలు అని కూడా అంటారు. ఇప్పుడు మనం ముందు గోళీయ విభజనం గురించి నేర్చుకున్నాము. ఏ విధంగా ఏర్పడుతుంది, అది ఎందుకు ఏర్పడుతుంది, దాన్ని నివారించేటువంటి పద్ధతులు తెలుసుకున్నాం. సో మొట్టమొదటిది గోళీయ విభజనము. ఈ 5 మీరు నోట్ చేసుకోవాలా. తర్వాత గోళీయ విభజనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
స్పెరికల్ అబ్జర్వేషన్. ఇది కటకము యొక్క ముఖద్వారం ఎక్కువగా ఉన్నప్పుడు, కటకము నాభ్యంతరం తక్కువగా ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. అంటే కటకము యొక్క ముఖద్వారం దాని నాభ్యంతరము కంటే ఎక్కువైనప్పుడు కటకము యొక్క వేరు వేరు మండలాల ద్వారా ప్రయాణించేటువంటి కాంతి కిరణాలు వేరు వేరు బిందువుల వద్ద ఏర్పడను. సో కటకము ముఖద్వారము దాని నాభ్యంతరం కంటే ఎక్కువైనప్పుడు బిందు రూప వస్తువు నుండి వచ్చే కిరణాలు కటకము యొక్క వేరు వేరు మండలాల ద్వారా ప్రయాణించినప్పుడు వేరు వేరు దూరాలలో ప్రతిబింబం ఏర్పడుటను గోళీయ వికలనం ఉంటుంది. కటకము యొక్క ముఖద్వారం దాని నాభ్యంతరము కంటే ఎక్కువైనప్పుడు బిందు రూప వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలు కటకము యొక్క వేరు వేరు మండలాల ద్వారా ప్రయాణించి అవి వేరు వేరు బిందువుల వద్ద కేంద్రీకరించబడును, వేరు వేరు దూరాలలో కేంద్రీకరించబడును. ఈ దోషాన్ని గోళీయ విభజనము అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక కుంభాకార కటకం ఉందనుకోండి, ఈ విధంగా ఇది కటకం యొక్క ప్రధాన అక్షం. ఈ కటకం మీద ఏదైనా ఒక బిందు రూప వస్తువు నుంచినా అనుకోండి, ఓదక దాని నుండి వచ్చేటువంటి కిరణాలు కటకం యొక్క వేరు వేరు మండలాల ద్వారా ప్రయాణించి, అంటే వేరు వేరు ప్రాంతాలలో మధ్య భాగంలో పోయేటువంటి కిరణాలను అక్షీయ కిరణాలు అంటారు. అంచుల్లో పోయేటువంటి కిరణాలను పార్శ్వీయ కిరణాలు అంటారు. పార్శ్వీయ కిరణాలు అంటారు. ఈ విధంగా కటకం ద్వారా కాంతి కిరణాలు ప్రయాణించినప్పుడు పార్శ్వీయ కిరణాలు కటకానికి దగ్గరగా కేంద్రీకరించబడి ప్రతిబింబాన్ని ఈ విధంగా కటకానికి దగ్గరగా ఎఫ్పి వద్ద ఏర్పరుస్తాయి. ఎఫ్ఎం వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఈ విధంగా అదేవిధంగా కటకానికి అక్షానికి దగ్గరగా పోయేటువంటి కిరణాలను అక్షీయ కిరణాలు అంటారు. మధ్యలో పోయేటువంటి కిరణాలను ఇవి ప్రతిబింబాన్ని కటకానికి దూరంగా ఏర్పరుస్తాయి. దూరంగా కేంద్రీకరించబడి ప్రతిబింబాన్ని ఎఫ్పి దగ్గర ఏర్పరుస్తాయి. కలాక్సియల్ రేస్ అంటారు. అక్షీయ కిరణాలు కలాక్సియల్ రేస్, అంచులలో పోయేటువంటి కిరణాలు పార్శ్వీయ కిరణాలు, ఇంగ్లీష్లో అయితే మార్జినల్ రేస్.
మార్జినల్ రేస్ అన్ని కటకానికి దగ్గరగా ఎఫ్ఎం దగ్గర కేంద్రీకృతమవుతాయి. పరాక్సియల్ రేస్ అక్షానికి దగ్గరగా పోయేవి కటకానికి దూరంగా కేంద్రీకరించబడతాయి. ఈ విధంగా మనకు మామూలుగా ఇక్కడ వస్తువు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఓ దగ్గర బిందు రూప వస్తువు ఒకటే ఉంది. ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడాలా? ఒకటే ఏర్పడాలి. కానీ మనకి ఏం జరుగుతుంది? ఇక్కడ ఒకటి, ఇక్కడ రెండు ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి. వేరు దూరాల్లో ఏర్పడుతున్నాయి. మళ్ళీ వేరు దూరాల్లో ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మీరు తెరని ఇక్కడ ఉంచినట్లయితే ఎప్పి దగ్గర తెరను ఉంచితే ప్రతిబింబం ఏర్పడుతుంది. వేటి వలన ఏర్పడుతుంది? కేవలం అక్షీయ కిరణాల వలన ఏర్పడింది. మిగిలినదంతా ఫేడ్ అయింది. కొన్ని కిరణాల వలనే ప్రతిబింబం ఏర్పడుతుంది కాబట్టి దానికి తీవ్రత అంత ఉండదు, స్పష్టత తగ్గిపోయి ఉంటుంది. లేదా మీరు తెరను ముందు దొరుకుతూ వచ్చే ఎఫ్ఎం దగ్గర తెరను పెడితే కేవలం పార్శ్వీయ కిరణాలు మాత్రమే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి కాబట్టి అక్కడ కూడా ప్రతిబింబం స్పష్టతను కోల్పోయి ఉంటుంది. ఈ విధంగా ప్రతిబింబం కటకం ద్వారా వేరు ప్రదేశాలలో ముఖద్వారం ఎక్కువైనప్పుడు వేరు ప్రాంతాలలో వేరు ప్రదేశాల్లో పోయేటువంటి కిరణాలు వేరు బిందువుల వద్ద కేంద్రీకరించబడడాన్నే గోళీయ విపతనము అంటారు. గోళీయ విపతనము. ఇక్కడ ఎఫ్ఎం ఎఫ్పికి మధ్య ఉన్నటువంటి దూరాన్నే మనం గోళీయ విభజనం యొక్క పరిమాణాన్ని తెలుపుతుంది అన్నమాట. సో కటకము ప్రధాన అక్షరం మీద ఓ బిందువు వద్ద ఉండే వస్తువు నుండి వచ్చే కిరణాలు కటకం మీద పడినవి. అప్పుడు అక్షానికి దగ్గరగా పోయి అక్షీయ కిరణాలు కటకానికి దగ్గరగా కేంద్రీకరించి ప్రతిబింబాన్ని అక్షానికి దగ్గరగా పోయే అక్షయ కిరణాలు కటకానికి దూరంగా అక్షీయ కిరణాలు కటకానికి దూరంగా కేంద్రీకరించే ప్రతిబింబాన్ని ఎఫ్పి వద్ద ఏర్పడుతును. కటకము అంచుల వెంబడిపోయేటువంటి పార్శ్వీయ కిరణాలు కటకానికి దగ్గరగా కేంద్రీకరించి ప్రతిబింబాన్ని ఎఫ్ఎం వద్ద ఏర్పడుతును. ఈ విధంగా పార్శ్వీయ కిరణాలు ఈ విధంగా పార్శ్వీయ మరియు అక్షీయ కిరణాలు ఒకే చోట కేంద్రీకరించబడతాయి.
కేంద్రీకరించకపోవటం వలన ప్రతిబింబము స్పష్టతను కోరుకోను. ఎఫ్ఎం ఎఫ్పీల మధ్య దూరము గోళీయ విభజన యొక్క పరిమాణాన్ని తెలుపుతుంది. ఎఫ్ఎం ఎఫ్పీల మధ్య దూరము గోళీయ విభజన పరిమాణాన్ని తెలుపును. అది ఆ దూరం ఎక్కువ ఉంటే గోళీయ విభజన ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తెరను ఎఫ్ఎఫ్పి నుండి ఎఫ్ఎం వరకు జరిపినట్లయితే ఈ తలం వద్ద ఈ రెండు కిరణాలు ఖండించుకున్నాయే, ఇక్కడ ఈ బిందువు దగ్గర ఈ తలంలో మనకు గోళీయ విభజన తక్కువగా ఉంటుంది, మిక్కిలి కనిష్టంగా ఉంటుంది. దీనినే కనిష్ట అస్పష్టతా వృత్తము అంటారు. ప్రతిబింబంలో అస్పష్టత ఏ తలం వద్ద అయితే కనిష్టంగా ఉంటుందో దాన్ని కనిష్ట అస్పష్టతా వృత్తము అంటారు. ఎఫ్ఎం ఎఫ్పికి మధ్యలో ఏబి తలం వద్ద గోళీయ విభజనము కనిష్టముగా ఉండును. దీనిని కనిష్ట అస్పష్టతా వృత్తము అందురు. కనిష్ట అస్పష్టతా వృత్తము అంటే ఆ వృత్తం దగ్గర గోళీయ విభజనం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనకు బిందువులతో వస్తువు నుండి వచ్చేటువంటి పార్శ్వీయ మరియు అక్షీయ కిరణాలను కటకం ఒకే బిందువు వద్ద కేంద్రీకరింపలేకపోవడాన్ని గోళీయ విభజనం అంటారు. సరే, ఈ గోళీయ విభజనాన్ని మనం ఏ విధంగా నివారించవచ్చు? నివారణ పద్ధతులు. ఈ గోళీయ విభజనము కుంభాకార కటకానికైతే ధనాత్మకం, పుటాకార కటకానికైతే రుణాత్మకంగా పరిగణిస్తారు. కాబట్టి కుంభాకార కటకము, పుటాకార కటకము గల సంయుక్త కటకాన్ని ఉపయోగించినట్లయితే ధనాత్మక గోళీయ విభజనం రుణాత్మక గోళీయ విభజనంతో తటస్థీకరించబడి మనకు గోళీయ విభజనము శూన్యమవుతుంది. Therefore, కుంభాకార కటకానికి గోళీయ విభజనము ధనాత్మకము, పుటాకార కటకానికి రుణాత్మకము. కనుక కుంభాకార కటకము పుటాకార కటకము గల సంయుక్త కటకాన్ని ఉపయోగించి గోళీయ విభజనాన్ని నివారించవచ్చును. అదేవిధంగా రెండు పలసన కుంభాకార కటకాలను తీసుకున్నట్లయితే వాటి మధ్య
F1 మరియు F2 నాభ్యంతరాలు గల రెండు పలుచని కుంభాకార కట్టాలు D is equal to F1 minus F2 దూరము చే వేరు చేస్తే గోళీయ విభజనం నివారించబడను. F1 మరియు F2 నాభ్యంతరాలు గల రెండు కుంభాకార కటకాలను తీసుకొని వాటి మధ్య దూరం ఎంత ఉండాలా? వాటి నాభ్యంతరంలోని తేడాకు సమానంగా ఉన్నట్లు ఏర్పాటు చేస్తే ఒక కుంభాకార కటకం నాభ్యంతరం F1, ఇంకొక దానికి F2, వీటి మధ్య దూరము D F1 మైనస్ F2 ఉండాలి. ఉండేదానికి ఏర్పాటు చేస్తే గోళీ విత్తనము పూర్తిగా నివారించబడుతుంది. అదేవిధంగా తగిన అడ్డంకిని ఉపయోగించి కూడా స్టాప్ను ఉపయోగించి గోళీ విభజనాన్ని నివారించవచ్చు. అంటే ఇక్కడ ఏది అడ్డంకి అంటే ఏమి? ఇక్కడ ఇదిగో కటకానికి మధ్య భాగంలో మూసేసినాం అనుకోండి, ఏమవుతాయి? అక్షీయ కిరణాలు పోవు, పార్శ్వీయ కిరణాలు మాత్రమే పోయి మనకు ప్రతిబింబాన్ని F1 దగ్గర ఏర్పరుస్తుంది, ఒక ప్రతిబింబం ఏర్పడుతుంది. లేదా వెలుపల మూసేసినాం అనుకోండి, రంగు పూసో లేదా నల్లని కాగితంతోనో, అప్పుడు అక్షీయ కిరణాలు మాత్రమే ప్రతిబింబాన్ని FP దగ్గర ఏర్పడతారు. కాబట్టి కటకంలో చుట్టూ ఉన్నటువంటి వెలుపలి భాగాన్ని కానీ లేదా మధ్యలో అక్షానికి దగ్గర ఉన్న భాగాన్ని కానీ మూసివేయటం వలన మనకు ఒక ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ విధంగా గోళీ విభజనం నివారించబడుతుంది. కాబట్టి తగిన అడ్డంకిని ఉపయోగించి అక్షీయ లేక పార్శ్వీయ కిరణాలు మాత్రమే కటకం ద్వారా పంపట వలన నివారించబడను. అయితే దీంట్లో ఒక లోపం ఉంది. సగం కిరణాలు మాత్రమే నువ్వు పంపిస్తావు, మొత్తం కిరణాలు పోవు. సగం కిరణాలు మాత్రమే పోవడం వలన మనం ప్రతిబింబం యొక్క స్పష్టత, తీవ్రత తగ్గిపోయి ఉంటుంది. ప్రతిబింబంలో కలిగేటువంటి తీవ్రత కొద్దిగా తగ్గి ఉంటుంది. నెక్స్ట్ వక్రతా వ్యాసార్థాల నిష్పత్తి అంటే ఒక కటకం ఉంటుంది అనుకోండి. కటకం వక్రతా వ్యాసార్థాల నిష్పత్తి R1/R2 -1/6 ఉండున్నట్లు చేస్తే గోళీయ విభజనము నివారించబడను. దీనిని వ్యత్యస్త కటకం అంటారు. క్రాస్ లెవెల్స్ ఒకటి కుంభాకార తలం ఉండాలా, ఒక తలము. రెండవ తలము
పుట్ ఆకారంగా ఉండాలా. అందుకని R1/R2 -1/6. కుంభాకార కటకము మరియు కటకానికి ఒకవైపు కుంభాకార తలము, రెండవది పుటాకార తలము ఉండాలి. వాటి వక్రతా వ్యాసార్థాల నిష్పత్తి R1/R2 -1/6 ఉండేటట్లు ఏర్పాటు చేస్తే మనకు గోళీ విభజనం పూర్తిగా నివారించబడుతుంది. ఈ విధంగా మనకు గోళీ విభజనం యొక్క వివరణ, రేడయాగ్రము, నివారణ పద్ధతులు ఇదంతా కూడా మీరు రేడయాగ్రము బాగా 45 సార్లు గీస్తే కానీ పరీక్షలో గీయలేరు. చూడండి, 6వ మార్కులు వెరీ ఇంపార్టెంట్. కాంతి కిరణాలకు లైట్ పాత్రలో ఉండేదంతా కూడా పటాలు గీయడంలో ఉన్నటువంటి స్కిల్లే. పటాలు ఏ విధంగా వస్తాయంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. పటాన్ని చూసి కాదు గీసేది, ప్రాక్టీస్ చేయాలి. ఇట్ ఈస్ ఎ స్కిల్. డ్రాయింగ్ డయాగ్రామ్ ఈజ్ ఎ స్కిల్. ఇట్ కెన్ బి అక్వైర్డ్ ఓన్లీ బై ప్రాక్టీస్, నాట్ బై రీడింగ్. ఓకే, కాబట్టి మీరు చదవడం వలన పటాలు రావు, మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఆ విధంగా చేస్తేనే వస్తాయి. వ్యత్యస్త కటకము, క్రాస్ రిలయన్స్. కాబట్టి మీరు ఈ కటక దోషాలలో ఈ విధంగా ఏ దోషం అడిగినా సరే విభజన, ఆ విభజనల యొక్క వివరణ, పఠము, దాని నివారణ పద్ధతులు, కనీసం ఒక నివారణ పద్ధతిని రాయాల. మీకు ఇక్కడ దీనికి 4 నివారణ పద్ధతులు పేర్కొన్నాము. అదేవిధంగా వర్ణ విభజనానికి 4 పేర్కొనడం జరిగిందన్నమాట. ఇది సైడల్ విభజనాల్లో మొదటి విభజనము, తర్వాత రెండవది. నెక్స్ట్ కేంద్రావరణం, సైడల్ విభజనాల్లో ఇది రెండవది. ఇది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే, గోళీ విభజనము బిందు రూపమైనటువంటి వస్తువు అక్షం మీద ఉన్నా లేకున్నా ఏర్పడుతుంది. కానీ కోమ అనేది బిందు రూపంలో ఉన్నటువంటి వస్తువు ప్రధాన అక్షం మీద లేనప్పుడు ఏర్పడుతుంది. ఇది కూడా గోళీ విభజనం లాగానే, కాకపోతే బిందు రూపంలో ఉన్నటువంటి వస్తువు ప్రధాన అక్షరం మీద ఉండదు. ఇది వింటున్నది.
పక్కన ఉన్నప్పుడు వస్తువు నుండి వచ్చేటువంటి కాంతి కిరణాలు కటకము యొక్క వేరు వేరు మండలాల ద్వారా ప్రయాణించినప్పుడు ప్రధాన అక్షానికి పక్కన వేరు వేరు దూరాలలో వేరు వేరు సైజులలో ఉన్నటువంటి ప్రతిబింబాలు ఏర్పడతాయి. దీనినే మనం అస్టిగ్మా కేంద్రావరణము లేదా కోమ అంటారు. చూడండి, దీంట్లో ఇది 1వ కిరణం అనుకోండి, 1 ఈ రెండు కేంద్రీకరించడం వలన ప్రతిబింబం F1 వద్ద ఒకటి ఏర్పడుతుంది. 1వ కిరణాల వల్ల 1. దాని తర్వాత వచ్చేటువంటి రెండు కిరణాలు మధ్య భాగంలో వచ్చేది ఈ రెండో ప్రతిబింబాన్ని F2 వద్ద ఏర్పరుస్తుంది. అక్షానికి దగ్గరగా పోయేటువంటి ఈ మూడు కిరణాలు, ఇది 1 1 2 2 3 3 ఈ విధంగా మధ్యలో పోయేటువంటి కిరణాలు కటకానికి దూరంగా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. పక్కన F3 మధ్యలో పోయేటివేమో దూరంగా ఏర్పరుస్తాయి, అంచుల్లో పోయేటివేమో ప్రధాన అక్షరానికి దగ్గరగా ఏర్పడతాయి. ఇవి ప్రతిబింబాలు వేరు దూరాలలో ఏర్పడమే కాకుండా వేరు సైజుల్లో కూడా ఏర్పడింటాయి అన్నమాట. ఈ ప్రతిబింబాలు ఒక తోక చుక్కను పోలి ఉంటాయి. తోక చుక్క యొక్క తోకను పోలి ఉండి అక్షానికి దూరంగా వేయబుద్ధి ప్రతిబింబం యొక్క సైజు క్రమంగా తగ్గిపోయి ఉంటుంది. అందుకనే దీన్ని కోమా, కామెట్ అంటే తోక చుక్క, దాని నుంచి కోమా అని చెప్పి తీసుకొచ్చినారు. Therefore, బిందు రూప వస్తువు ప్రధానాక్షం మీద లేనప్పుడు ఉండేటప్పుడు వస్తే గోళీ విధానం అవుతారు. లేనప్పుడు అన్నమాట వచ్చేది కోణం. లేనప్పుడు వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలు కటకము వేరు మండలాల ద్వారా ప్రయాణించి ప్రధాన అక్షరం నుండి వేరు దూరాలలో వేరు సైజులలో ప్రతిబింబాలను ఏర్పరచును. దీనినే కోమ అంటారు. దీనిని కేంద్రావరణం ఉండదు. వస్తువు నుండి వచ్చే కిరణాలు వన్ అంచులో పడిపోయి కటకము అక్షానికి దగ్గరగా F1 వద్ద పెద్ద ప్రతిబింబాన్ని ఏర్పరచును. అదేవిధంగా
మధ్యలో పోయే కిరణాలు ఏంటి 3 అక్షానికి దూరంగా F3 వద్ద చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరచును. ఈ విధంగా ఈ ప్రతిబింబాల శ్రేణి ఒక తోక చుక్కను పోలి ఉండను. ఈ ప్రతిబింబాల శ్రేణి అక్షం నుండి వాటి సైజు అక్షం నుండి పోయిన కొలది క్రమంగా తగ్గుతూ తోక చుక్కను పోలి ఉండును. తోకను పోలి ఉండును. దీనినే కేంద్రావరణము అంటారు. దీన్నే కేంద్రావరణము. పటము చాలా జాగ్రత్తగా గీయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఈ రెండులో సక్రమంగా ఏర్పడకపోతే కనీసం ఇక్కడన్నా ఇట్లా పటం చూపించి సపరేట్గా ఒక సైజు తగ్గిపోయే విధంగా ఏర్పడుతుందండి. అది బొమ్మ సరిపోతుందన్నమాట. దీన్ని నివారించాలంటే ఎట్లా? దీన్ని నివారించాలంటే తగిన అడ్డంకిని ఉపయోగించాలి. కాబట్టి తగిన అడ్డంకిని ఉపయోగించి నివారణ ఇదిగో అక్షీయ కిరణాలు లేదా పార్శ్వీయ కిరణాలు కానీ పంపిస్తే ఒకే ప్రతిబింబం ఏర్పడుతుంది అన్నమాట. అప్పుడు ఇది నివారించబడుతుంది. తగిన అడ్డంకిని ఉపయోగించి పార్శ్వీయ లేక అక్షీయ కిరణాలను మాత్రమే పంపుట వలన కోమ లేదా కేంద్రావరణ నివారించబడదు. ఈ విధంగా నివారణ పద్ధతి అంటున్నాం. ఇది 5 మార్క్స్ షార్ట్ ఆన్సర్కు వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఇది కూడా డయాగ్రాము మిగతా వాటికంటే ఇది కొద్దిగా కష్టము. మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. పక్కన కోసం 2-3 సార్లు గీయండి డయాగ్రాము. అప్పుడు మీరు నేర్చుకోగలరు. నోట్స్ కూడా మీకు సపరేట్గా ఇవ్వడం జరిగింది. లేదా ఏదైనా ఉంటే బోర్డు మీద కొద్దిగా పాస్ చేసి బోర్డు అంతా నిండుతా మీరు నోట్స్ను రాయాల్సి ఉంటుంది. ఈ నోట్స్ మాకు సబ్మిట్ చేస్తేనే మీకు ఇంటర్నల్ మార్కులు ఇవ్వడం జరుగుతుంది. లిస్టు పెట్టకపోతే నోట్స్ క్లియర్గా ఉండాలి, లేకపోతే మీకేమి ఇంటర్నల్ మార్కులు ఇవ్వడం జరగదు.